సూచించారు. విజయవాడ పాయకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఏపీలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1,48,419 మంది ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందనుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తెచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విద్యార్థులకు ఇంటర్ ఎంతో కీలక దశ అని, వ్యసనాలకు దూరంగా ఉండాలని లోకేష్ సూచించారు. చదువులో వెనుకబడిన ఇంటర్ విద్యార్థులను కేటగిరీలుగా చేసి వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు లోకేష్ వివరించారు. చట్టాలు ఎన్నైనా తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు, అది కరెక్ట్ కాదు. అంటే చిన్నపిల్లలకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. ఎందుకు అలా ఉండాలని అధికారులను అడిగాను. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేశాం. వాషింగ్ మెషిన్ లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేశాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్ గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మంత్రి అనగాని అధికారులతో కలిసి ప్రారంభించారు. కృష్ణా జిల్లా బంటుపల్లి జూనియర్ కళాశాలలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బారువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎమ్మెల్యే గొడ్డు శంకర్, గోపాలపట్నం జూనియర్ కళాశాలలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనబాబు పథకాన్ని ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్ వెంకటేశ్వరరావు విద్యార్థులకు వంటకాలను వడ్డించారు. చిత్తూరు జిల్లా పలమనేరు టీకేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెరుకొండలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కలిసి పథకాన్ని ప్రారంభించారు.